Baby Monica, justice for baby Monica, justice for baby Monica, justice for baby Monica. నశించాలి అగ్రకుల వాదం, నశించాలి నశించాలి, నశించాలి అగ్రకుల వాదం, నశించాలి నశించాలి, శిక్షించాలి బేబీ మౌనిక హత్య ద్రోహులను, శిక్షించాలి శిక్షించాలి. ఐలమ్మ జోహార్ జోహార్, జోహార్ చాకల ఐలమ్మ జోహార్ జోహార్, శిక్షించాలి బేబీ మౌనిక హత్య ద్రోహులను, శిక్షించాలి శిక్షించాలి. పసిబిడ్డ హత్య కేసులో తన అహంకారంతో తనను ఉడికి వెళ్ళటానికి చూసటానికి జాగ్రత్త దేవుని దగ్గరికి పోతే నీది చిన్న కులం అని పసి పిల్లలను చూడకుండా తన్ని హత్య చేయడానికి కారణం చేసినటువంటి అగ్రకులం ఏవైతున్నదో ఆ రెడ్డి కులము వారిని శిక్ష పడదాకా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈనాడు మొదటి గుడికి వెళ్ళాలంటే వాళ్ళు రజగుడి వెళ్ళాలి. ఆ రజగుడికి ఇలా స్థానం లేకుండా ఇంత దూరం చేసినట్టు ఆ దుర్మార్గులను ఎందరికైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఉన్నటువంటి నాయకులు కానీ ఇది ప్రజాపాలన లేకుంటే హత్యాపాలన దాన్ని ఒకసారి ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుర్తించాలి. ఎందుకంటే 3 ఏళ్ల జీవితాన్ని 2 నెలల్లో హతమార్చినటువంటి ఆ దుర్మార్గుని ఇప్పటి వరకు శిక్షించలేదంటే ఎవరి కొమ్ము కాస్తుంది ప్రజాపాలన. అందుకొరకే మేము చెప్తున్నాం బిడ్డ, ఇది రాజకులు అంటే ఉత్తా కాదు, అనేక రకాల పోరాటం చేసినటువంటి సాకలాయలటువంటి ఉద్దేశంతో బతుకున్నటువంటి జాతి. శిక్ష పడకపోతే బిడ్డ ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఇక్కడ గ్రామ మండలంలో చేస్తున్నాం, రేపు బిడ్డ జిల్లాకు చేస్తాం, రేపు జిల్లా నుంచి రాష్ట్రానికి వస్తాం బిడ్డ. నీ ప్రగతి భవనాన్ని కూడా ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఒక పసిబిడ్డ 100 ఏళ్ల జీవితాన్ని 2 నెలల్లో నువ్వు తుడిచిపెట్టిన నీ దురంకారంతో దాన్ని వెంటనే వారికి ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయం అనేది 5 ఏళ్ళు ఉంటుంది పోతుంది బిడ్డ. ఎవరైతే ఆ ద్రోహులు ఉన్నారో వారికి శిక్ష పడాలి చెప్పితే మేము వదిలే ప్రసక్తి లేదు. కుమ్మర గ్రామంలో గుళ్ళకు రానివ్వలేదని 2 నెలల పసికందును హత్య చేసిన అగ్రకుల దుండగులను వెంటనే శిక్షించాలి. ఎందుకంటే ఇదొక కుటుంబ హత్యనే కాదు, బీసీ సామాజిక వర్గం హత్యగా భావిస్తూ డాక్టర్ విశారాయణ మహారాజ్ గారు మొన్నటి రాత్రి 3 గంటల వరకు అక్కడ పోరాటం చేయడం అనేది జరిగింది. కాకపోతే అక్కడ అగ్రకులను అరెస్ట్ చేయలేదు ఆ పోలీసు యంత్రాంగం. ఈ క్షణంలో అరెస్ట్ చేసి ఆ దుండగులను ఎన్కౌంటర్ చేయాలి. ఈ కేసును సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించి వెంటనే శిక్ష పడేలా చూడాలని బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తరఫున తెలియజేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం, ప్రగతి భవన్ కూడా ముట్టడి చేస్తామని పిలుపునిస్తున్నాం.